పర్యటనకి వెళ్తా అంటే ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది. ఎవడో చీకట్లో రాయిసిరాడంటే ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి ఇంత గులకరాయి. ఈయన పౌరమా పిట్ట గులకరాయి పెట్టి కొడితే పోటాకి ఎవడిసురుతాడు? పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసురుంటాడు. ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు ఎంచుకోవటం. అన్న, మీకు ఎమోషనల్ కనెక్టివిటీ అని ఒకటి ఉంటుంది. మీరు దేశంలో ఏది జరిగినా కూడా వైలెన్స్ డైరెక్ట్ గా సంబంధం ఉన్న వాళ్ళే చేయరు. వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఉంటారు, వ్యక్తిగతంగా దురభిమానం చూపెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరెవరో ఏదో చేయొచ్చు, మాకేం సంబంధం? మరి రాళ్ల వర్షం అన్నారు, మీరంతా చూశారు, మీడియా వారు సీసీ కెమెరాల్లో ఫుటేజీలు చూశారు, ఎక్కడ ఒక పడలేదు. మరి వేయకపోయిన రాళ్లను కూడా రాళ్లు వేసినట్లు చూపించి సింపతి పొంది దాని మీద ఓట్లు వేసుకోవాలని చెప్పే ఆలోచన. ఇప్పుడు జాడదాడి జరిగిందన్నదే అవాస్తవం అండి. ఇందాక కూడా పోలీసులు ఎంక్వైరీలో చేసినప్పుడు అసలు రాయి ఎక్కడ నుండి వచ్చింది, అసలు ఆ ప్రాంతానికి సంబంధించి అట్లాంటి రాళ్లు కూడా లేవని చెప్తున్నారు. కావాలని చెప్పేసి ఈరోజు ఘోర వైఫల్యం చెందుతాము, దాన్ని నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అలాంటి రాళ్లు విసిరారనో లేదంటే ఇంకొక కారణాల్లో ముందుకు తీసుకొచ్చి సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కసి కోపంతో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి అయితే పూలు వేయించుకోగలవు కానీ మరి జనం మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్లే పడతాయి. మీకు నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవడం.